ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. 5 గంటలుగా హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకుని నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. 5 గంటలుగా హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకుని నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రివర్స్ మెకానిజంలో రాజకీయ చదరంగా మారుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టేసిన ఒక రాజకీయ కక్షతో ఈ సిట్ విచారణలో పిలిపించి గంటల కొద్దీ సమయ కాలయాపన చేస్తూ అనవసరంగా భయభ్రాంతులను రాష్ట్ర వ్యాప్తంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారికి సరి అయిన విధానం కాదు. ఈ రాజకీయ కక్షతో పూనుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం మీ మీద తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. 5 గంటలుగా హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకుని నినాదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, చెప్పండి, ఈ కేసులో ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందంటూ హరీష్ రావు తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. దీన్ని ఎలా చూడవచ్చు? గీతిక, హరీష్ రావు విచారణకు సంబంధించి కూడా ఉదయం 11 గంటల నుంచి 5 గంటల పాటు అయితే హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా ఇప్పటికే ఎవరైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, అదేవిధంగా భుజంగరావు, ప్రణీత్ రావు, అదేవిధంగా పలువురు అధికారులందరినీ కూడా విచారించిన తర్వాత వారి యొక్క స్టేట్మెంట్ అన్నింటినీ కూడా రికార్డింగ్ చేసుకొని ఆ తర్వాత వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఎవరెవరైతే కీలక నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా పిలిచి విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర అయితే కాస్త ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి కూడా హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితం మాత్రమే ఇక్కడ ఉదయం పూట కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి చేరుకోవడంతో పోలీసులంతా కూడా మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే మధ్యాహ్నం వరకు కూడా ప్రశాంతంగా కొనసాగిన విచారణ ఒక్కసారిగా లోపల విచారణ జరుగుతున్న సమయంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడంతో పోలీసులకు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అయితే పెద్ద ఎత్తున తోపులాట జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హరీష్ రావు అభిమానులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దాదాపు 100 మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు వచ్చి అయితే ఇక్కడ ఉన్నటువంటి బారికేడ్లను కూడా తోసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు దాదాపు ఉదయం నుంచి కూడా ఇక్కడ హరీష్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట 300 మందికి పైగా పోలీసులు ఇక్కడ అయితే బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకైతే ఇక్కడ పోలీసులు పెద్ద సంఖ్యలో అయితే మోహరించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా విజువల్స్ లో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడ ఒక్కొక్కరుగా చేరుకున్నారు. అయితే చేరుకున్న కొద్దిసేపటి క్రితం మాత్రం పెద్ద ఎత్తున కూడా ఈ బందోబస్తు భారీగా వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా పోలీసులు మనం చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళందరినీ కూడా ఏదో పోలీస్ స్టేషన్ కు 2 వైపులా కూడా దాదాపు 100 మీటర్ల దూరం వైపు కూడా వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇప్పటికీ కూడా ఇంకా అదేవిధంగా ఇప్పుడు మరికొద్ది సేపట్లో హరీష్ రావుకు సంబంధించిన విచారణ ముగియడంతో ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కల్వకుట్ల సంజయ్, కౌశిక్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ పిఎస్ వద్దకు చేరుకున్నారు. అయితే మరికొద్ది సేపట్లోనే హరీష్ రావు విచారణ అయితే ముగియనుంది. దీనికి సంబంధించి కూడా హరీష్ రావు విచారణలో భాగంగా దాదాపు 5 గంటల పాటు కూడా హరీష్ రావును అయితే విచారించారు. ఈ విచారణలో భాగంగా కూడా పలు కీలక ఆధారాలను అయితే సేకరించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కూడా హరీష్ రావు
ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా నిందితులుగా ఆరోపిస్తున్నటువంటి ప్రభాకర్ రావు, అదేవిధంగా సేవన్ రావు, ప్రణీత్ రావు, ఈ ముగ్గురికి కూడా పలు కీలకంగా ఉన్నటువంటి పలువురు రాజకీయ నాయకులు, అదేవిధంగా జడ్జీలు, అదేవిధంగా ప్రముఖ జర్నలిస్టులు, అదేవిధంగా ప్రముఖ బిజినెస్ మ్యాన్లకు సంబంధించినటువంటి నెంబర్లన్నింటినీ కూడా హరీష్ రావు చేరవేసే ప్రయత్నం చేశాడు. హరీష్ రావు చేరవేసినట్లుగానే ఆ నెంబర్లతో అన్నింటినీ కూడా వారందరికీ కూడా ఫోన్లు ట్యాప్ చేసినట్టు కూడా సిట్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్కి చెందినటువంటి పలువురు మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, అదేవిధంగా జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ యాదవ్ను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే వారందరినీ కూడా విచారించారు. వారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డింగ్ చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశంలో భాగంగానే ఇప్పుడు వీరందరి స్టేట్మెంట్ల ఆధారంగానే హరీష్ రావు పేరు ప్రముఖంగా వినిపించడంతో వీరందరూ కూడా హరీష్ రావు పేరును ప్రముఖంగా హరీష్ రావు వల్లే మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాము అనేటటువంటి ఆరోపణలు చేయడంతో కూడా ఈరోజు నిన్న రాత్రి హరీష్ రావుకు అయితే నోటీసులు అందించారు. సిట్ విచారణకు రావాల్సింది. అయితే హరీష్ రావుకు 48 గంటల వరకు కూడా విచారణలో సంబంధించి సమాధానం చెప్పే అవకాశం ఉన్నా కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాము కాబట్టి ఇదంతా కూడా ప్రజల్లోనే తేల్చుకున్నామని చెప్పేసి ఖచ్చితంగా విచారణకు హాజరవుతామని చెప్పడంతోనే హరీష్ రావు హాజరు కావడం జరిగింది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల వైపు నుంచి చూసుకుంటే మొదంతా కూడా కేవలం రాజకీయ కక్షగానే అభివర్ణిస్తారు. ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా అంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు పదే చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే ఈ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ప్రజల యొక్క విధానాలను మన్నించే విధంగానే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మనం గతంలో చూసుకుంటే పంచాయతీ ఎన్నికల సమయంలోనూ ఏసీబీ కేసు ఈ కార్ రేస్ అంటూ కూడా కేటీఆర్ను అరెస్ట్ చేశారు. అదేవిధంగా కేసీఆర్ని విచారించారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు రానున్న తరుణంలోనే హరీష్ రావును విచారణ అంటూ కూడా మొత్తం సాగదీతే ప్రయత్నం అయితే చేస్తుందని కూడా ఈ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి సంబంధించి కూడా ఇక్కడైతే జూబ్లీహిల్స్ పిఎస్ అయితే భారీగా అయితే పోలీసులు మోహరించారు. మరికొద్ది సేపట్లోనే హరీష్ రావు విచారణ పూర్తయి బయటకు వచ్చే అవకాశం ఉంది. హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత నేరుగా బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడికి మాత్రం పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్న నేపథ్యంలో కూడా అయితే మొత్తం భారీగా అయితే పోలీసులు మోహరించారు. మధ్యాహ్నం వరకు కూడా విచారణ అయితే కాస్త ప్రశాంతంగానే కొనసాగుతుంది. మనం అటువైపు కూడా ఒకసారి చూసుకోవచ్చు. అక్కడ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. అయితే వారందరినీ కూడా చెదరవేసే ప్రయత్నం చేశారు. మెట్రో మొత్తం ఇక్కడ జూబ్లీహిల్స్ పిఎస్కు 2 వైపులా కూడా దాదాపు 100 మీటర్ల దూరంలో మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ నిల్వహించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒక్కసారిగా వాళ్ళు ఇక్కడికి రావడంతో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికీ 2 సార్లు ఉదయం హరీష్ రావు లోపలికి వెళ్లే ప్రయత్నంలోనూ ఒక ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఇప్పటికే మనం ప్రస్తుతం ఇప్పుడు కూడా విజువల్ చూడొచ్చు. ఇప్పుడే మాధవరం కృష్ణారావు, అదేవిధంగా ఎమ్మెల్యే ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం దీనికి సంబంధించిన మరికొద్ది సేపట్లోనే హరీష్ రావు విచారణ ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అదేవిధంగా సంజయ్, కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే హరీష్ రావు విచారణ ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. నేరుగా విచారణ ముగిసిన తర్వాత హరీష్ రావు బయటకు వచ్చి నేరుగా బీఆర్ఎస్ భవన్కి వెళ్లి అక్కడ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హరీష్ రావు విచారణ అయితే 5 గంటలుగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హరీష్ రావు వాట్సాప్ ద్వారా శ్రవణ్ రావుకు ఎక్కువ సార్లు ఫోన్ కాల్స్ చేసినట్లు కూడా గుర్తించారు. మొత్తంగా వీళ్ళన్నిటికీ కూడా ఏదైతే ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ఉన్నటువంటి హార్డ్ డిస్కులు, అదేవిధంగా సర్వర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా డిజిటల్ సర్వర్లు అందించి కూడా వాటన్నిటి కూడా హరీష్ రావే వాళ్ళకు అందించాడనే ఆరోపణ నేపథ్యంలో హరీష్ రావు దానిపైన కూడా సిట్టు విచారణ కొనసాగింది. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ, అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రముఖుల వీళ్ళందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్లకు హరీష్ రావు యొక్క సూచనలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా వారంతా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణ మాత్రం దాదాపు 5 గంటల వరకు కూడా 5 గంటలుగా హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది. గీతిక. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.